తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. పంచదార్ల కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. సుమారు 2.5 లక్షల టన్నుల గ్రావెల్ అక్రమంగా తరలించారని, దీనిపై 200 కోట్ల జరిమానా విధించారని అన్నారు. పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదని తెలియజేశారు. పంచదార్ల మైనింగ్ ను పరిశీలించేందుకు రానున్న 10 రోజుల్లో కేంద్ర బృందాన్ని పంపిస్తానని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ హామీ ఇచ్చారని, నివేదిక వచ్చిన వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని అమర్నాథ్ తెలియజేశారు. 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్ రికార్డ్స్ లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ తెలియజేస్తా ఉన్నాయి. చోళుల తాలూకా నేతృత్వంలో నిర్మించబడినటువంటి ఆలయం. ఈ పంచదారులు అనేటువంటిది హోలీ 5 స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, ఈ పంచదారుల కింద తెలుగులో పంచదారులు అంటారు కాబట్టి ఆ పంచదారుల వాటర్ అనేటువంటిది ఆ కొండ ద్వారా రావడం, అది పవిత్రమైనటువంటి జలాలుగా దాన్ని భావించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక దైవ కార్యక్రమాలకి ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా ఈ ఇష్యూ ఏదో అక్కడ జరిగినటువంటి అక్రమ తవ్వకాల తర్వాత మొదలుపెట్టినటువంటి పోరాటం కాదు. డిసెంబర్ మాసంలో గత సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున మా స్థానిక సర్పంచ్ గా ఉన్నటువంటి సర్పంచ్ అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. డిసెంబర్ 15, 2025 స్పందించలేదు. మళ్ళీ డిసెంబర్ 30, 2025 మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, దానికి స్పందన లేదు. దాని మీద జనవరిలో కోర్టుకు వెళ్ళాం. కోర్టు ప్రొసీడింగ్స్ నడుస్తా ఉన్నాయి. దాని మీద ఇంకే రకమైనటువంటి జడ్జిమెంట్ రాలేదు. ఈ లోపు ఎప్పుడైతే ఈ ప్రొసీజర్స్ అన్ని నడుస్తా ఉన్నాయో మేఘాల మీద మైనింగ్ ప్లాన్ అప్లై చేయడం. ఎప్పుడు మైనింగ్ ప్లాన్ అప్లై చేశారు? మార్చి 2వ తారీఖున మైనింగ్ ప్లాన్ అప్లై చేశారు. నెల రోజుల లోపే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది. కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ అనేటువంటిది ఆ నెలాఖరు ఏప్రిల్ నెలాఖరుకి అది వచ్చింది. లీజ్ గ్రాంట్ మే 4వ తారీఖున, కన్సెంట్ టు ఆపరేట్ ఏమో 15 మే దగ్గర నుంచి, అంటే సరిగ్గా గత నెల మేము పోరాటం మొదలుపెట్టేటువంటి ఆ టైంకి, అంటే 7వ నెలలో మే 15 నుంచి జూలై 15కి కొన్ని వేల లారీలు ఈ వచ్చినటువంటి కన్సెంట్ ఆ క్వారీ లీజ్ ఎవరికి వచ్చిందనంటే, ఈ రోజు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సీఎం రమేష్ ఆఫీస్ చూస్తున్నటువంటి ఆయన పిఏ విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ లీజ్ ఉంది. అది కూడా ఎలా తీసుకున్నారు? ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం 5 హెక్టార్లు మించినటువంటి ఏ క్వారీ కన్నా పబ్లిక్ హియరింగ్ అవసరం. కానీ వారు ఏం చేశారంటే 2 హెక్టార్ల 15 సెంట్లు ఒక లీజు, 4 ఎకరాల 99 సెంట్లు ఒక లీజు, మొత్తం మీద 7 ఎకరాల 14 సెంట్లు లీజు వారు తీసుకోవడం జరిగింది. మేము ఎప్పుడైతే ఈ పోరాటం నడుస్తున్నటువంటి టైంలో జూలై మాసంలో పవిత్రమైనటువంటి జలాలు వచ్చేటువంటి ఆ పంచదారుల నుంచి బురద నీరు రావడం మొదలైంది. పవిత్రమైనటువంటి జలాలు వచ్చేటువంటి పంచదారుల నుంచి బురద నీరు రావడం మొదలైంది. ఇది 12, 13వ తారీఖుల్లో స్థానికులు తీసినటువంటి ఫొటోస్ ఇవి. తక్షణమే మేము మళ్ళీ పోరాటాన్ని తీసుకున్నాం. కన్సర్న్డ్ లోకల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ లో క్లియర్ గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే, మైనింగ్ కి వల్ల జరుగుతున్నటువంటి మైనింగ్ ఆపరేషన్స్, దానివల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్, అక్కడ జరుగుతున్నటువంటి బ్లాస్టింగ్స్ వల్ల ఇప్పటికీ కూడా పంచదారుల్లో వస్తున్నటువంటి వాటర్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాని ఆరిజిన్ అనేటువంటిది ఇప్పటికీ మేము కనుక్కోలేకపోయాం. కానీ ఈ బురద నీరు రావడానికి మాత్రం కారణం ఈ మైనింగ్ ఆపరేషన్సే కాబట్టి తక్షణమే దీన్ని నిలుపుదల చేయమని చెప్పి డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. 16వ తారీఖున స్టాపేజ్ ఆర్డర్ ఇచ్చారు. 18వ తారీఖున మేమందరం 17, 18వ తారీఖులో మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్ గా దాని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. 30వ తారీఖున రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే, వారికి ఇచ్చినటువంటి మైనింగ్ ప్లాన్ దాటి దాదాపు 2 లక్షల టన్నులు అక్రమంగా గ్రావెల్ మైనింగ్ జరిగింది అనేటువంటిది డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రూల్స్ ప్రకారం అక్రమ మైనింగ్ 2 లక్షల టన్నులు జరిగినటువంటి క్రమంలో వారికి వేయాల్సినటువంటి ఫైన్ దాదాపు 250 కోట్ల రూపాయలు జరిమానా వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈలోపే 16, 17 తారీఖులు జరిగినటువంటి పోరాటం తర్వాత స్థానికంగా వచ్చినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కన్సర్న్ మైన్స్ మినిస్టర్ ఆయన ఏమనంటే, డిఆర్సీ అవుతుంటే నో మైనింగ్ జోన్ గా దీన్ని ప్రకటిస్తామనేటువంటి మాట చెప్పారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. నేటికి 4 రోజులు అయింది. అసలు ఆ నో మైనింగ్ జోన్ అనేటువంటి దానికి ఒక కాగితం కానీ ఒక జీవో కానీ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి పరిస్థితులు లేవు. ఈ మొత్తం వ్యవహారంలో, ఈ అక్రమాల్లో, ఈ అవినీతిలో
స్థానిక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ పాత్ర పూర్తిగా కనబడతా ఉంది. ఆయన ఆఫీస్ పిఏగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నాయుడు పేరు మీద క్వారీ తెచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ రితిక్ ప్రాజెక్ట్స్ మీద బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ అచ్యుతాపురం ప్రాంతంలో ఉన్నటువంటి భారత్ సంస్థ, అలాగే డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎన్ఏఓబి, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కంపెనీలు, వారితో బ్యాక్ టు బ్యాక్ వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆర్డర్స్ తెచ్చుకొని ఈ తవ్వినటువంటి మట్టి అంతా కూడా ఆ కంపెనీల ఫిల్లింగ్ కి కార్యక్రమం రిత్విక్ ప్రాజెక్ట్స్ ద్వారా చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వేబిల్స్ కూడా ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉన్న ఈ క్రమంలో ఒక ఎంఆర్ఓని, ఒక విఆర్ఓని, ఒక ఏడీ మైన్స్ ని సస్పెండ్ చేశారు. అసలు సస్పెండ్ చేయాల్సినటువంటిది చిన్న చిన్న స్థాయి అధికారులు కాదు. 9 నెలల క్రితం జిల్లా కలెక్టర్ మీద రిప్రజెంట్ చేస్తే ఆవిడికి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వనటువంటి జిల్లా కలెక్టర్ని సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తప్పు చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ సంపదని, ప్రజల సంపదని, ప్రకృతి సంపదని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే కంచే చేను వేసేటువంటి విధంగా ఈ రోజు దోచి తింటున్నటువంటి సీఎం రమేష్ తక్షణమే రాజీనామా చేయాలి, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలనేటువంటిది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మహిళతో సాన్నిహిత్యానికి క్షుద్ర పూజకు అడ్డు ఉన్నాడనే బొల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి నిందితులు హత్యాయత్నానికి పాల్పడినట్టు కడప జిల్లా ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలియజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మల్లవరం చెందిన కాణిపాకం విజయ్ కుమార్, చిత్తూరు పట్నం దుర్గానగర్ చెందిన కర్ణం బాల హేమనాథ్, కర్ణం బాలసుబ్రహ్మణ్యం, కడపకు చెందిన వెంకటేష్ యాదవ్లు క్షుద్ర పూజలు చేస్తుంటారు. కడపలో గుప్త నిధుల కోసం పూజలు చేయాలని విజయ్ కుమార్, బాల హేమనాథ్, బాలసుబ్రహ్మణ్యం నిర్ణయించుకున్నారు. అనంతపురం జిల్లా సెట్టూరుకు చెందిన ఓ బాలికను ఆమె తండ్రికి డబ్బు ఆశ చూపి ఈ నెల 9న కడప తీసుకొచ్చారు. ఈ క్రమంలో వెంకటేష్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో గతంలో సాన్నిహిత్యంగా ఉండే వడూరుకు చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమెకు ఎలాంటి వివరాలు చెప్పకుండా ఆ బాలికను ఇంట్లోనే ఉంచారు. ఇదిలా ఉండగా సదరు మహిళ భర్త చాలా కాలం కిందటే మరణించారు. కుమారుడు, కుమార్తె మాత్రమే ఉన్నారు. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. ఇంటికి వచ్చిన వారి గురించి తల్లితో అలా తీశాడు. ఇది గమనించిన విజయ్ అతని అడ్డు తొలగిస్తే తల్లితో సన్నిహితంతో పాటు క్షుద్రపూజ సాఫ్గా జరుగుతుందని భావించాడు. మిగిలిన వారితో కలిసి ఈ నెల 10న విద్యార్థిని బలవంతంగా కారులో ఎక్కించుకుని మార్గం మధ్యలో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిందితులను వల్లూరు మండలం గణేశపురం వద్ద అరెస్ట్ చేసి వారి నుంచి కారు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఈ నెల 10వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం రాత్రి 7 గంటలప్పుడు వల్లూరులో ఒక కిడ్నాప్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ కిడ్నాప్ ఇన్సిడెంట్లో ఇమ్మీడియట్గా మా పోలీసులు స్పందించి ఆ కిడ్నాప్ అయిన అతన్ని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించడం. ఆ అబ్బాయి వయసు వచ్చేసి 17 ఇయర్స్ ఉంటాయి. అతని పేరు సాయి ప్రణవ్. వాళ్ళ మదర్ పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి. ఈమె భర్త చనిపోయి ఉంటాడు. ఈ కిడ్నాప్కు కారకులు వచ్చేసి 3 వ్యక్తులు. వాళ్ళు అందరిది వచ్చేసి చిత్తూరు జిల్లా. వాళ్ళల్లో కాణిపాకం విజయ్ కుమారు, కర్ణం బాల హేమనాథ్, కర్ణం హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యం అని 3 వ్యక్తులు. ఈ 3 వ్యక్తులు వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ను నమ్ముతారు. ట్రెజర్స్ ఎక్కడన్నా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసి ట్రెజర్స్ను బయటికి తీస్తామని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళు అనంతపురం జిల్లా కర్ణాటక బార్డర్లో సెట్టూరు అనే విలేజ్లో ఒక ముస్లిం ఫ్యామిలీకి దగ్గర అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడక్కడ ఆ ఊర్లలో పరిచయాలు ఏర్పరచుకొని ఆ ఊరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు. ఎక్కడికి? వల్లూరుకి తీసుకొని వచ్చి భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెడతారు. ఈ భాగ్యలక్ష్మికి పూజలు చేస్తే కనుక డబ్బులు వస్తాయని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఈ భాగ్యలక్ష్మి కొడుకు ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతుంటాడు, సాయి ప్రణవ్ అతని పేరు. అతను ఇలాంటివన్నీ నమ్మరు. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలు, మూఢనమ్మకాలు అని చెప్పి వీళ్ళపైన తిరగబడతాడు. మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు ఇతను ఉంటే కనుక మనకి పూజలు చేయనీయడు అనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తారు. సంపాలనే ఉద్దేశంతో బలవంతంగా కారులో తీసుకొని వెళ్ళిపోతారు, సియాజ్ కారులో. అది సమాచారం వెంటనే మా పోలీసులకు రావడము, ఎస్ఐ గారు, వల్లూరు ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్కు చేరుకొని ఆ అబ్బాయిని కాపాడి ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయడానికి వాళ్ళని వెంబడిస్తారు. వాళ్ళని వెంబడించిన తర్వాత వాళ్ళు దాదాపు వాళ్ళ అడ్రస్లని కనుక్కొని టెక్నాలజీ వాడి వాళ్ళ సెల్ ఫోన్ నంబర్లను ట్రాక్ చేస్తూ వెళ్తాడు. వెళ్ళి వాళ్ళను ట్రేస్ చేయగలుగుతాడు.
ట్రేస్ చేసిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రిజిస్టర్ అవుతుంది. ఈరోజు అరెస్ట్ చూపించి ఈరోజు రిమాండ్ కూడా పెడుతున్నాము. వాళ్ళపైన ప్రాపర్గా 307 IPC కింద మర్డర్ అటెంప్ట్ కింద కేసు రిజిస్టర్. ఇంజనీర్ మదర్ వచ్చేసి ఆమె మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటుంది. ఈ అబ్బాయి ఆమెను ఎడ్యుకేట్ చేస్తాడు, తర్వాత నమ్మకుండా ఇవన్నీ ట్రాష్ అని చెప్పి వీళ్ళని బయటికి పొమ్మంటుంది. అప్పుడు ఈ ఇష్యూ జరుగుతుంది. ఒకవేళ ఆమె కూడా నమ్మి వీళ్ళని బయటికి పోకుండా ఇంట్లోనే పెట్టుకుని ఉంటే ఈ ఇష్యూ జరగదు. కుమార్ శర్మ, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నిన్న సాయంత్రము వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చేసి రారా బయటికి పోదాం పానీపూరి తిందామంటే నేను ఎంతసేపటికి రానన్నాను. బజార్లో కూడా చాలా రాను అంటేనే బలవంతంగా రా అని మాటలు బుద్ధిగిచ్చి గట్టిగా పిలుచుకోపోయినారు. పోయి పోతా ఉండగా దారిలోనే కారు ఆపి బీభత్సంగా కొట్టినారు, తలకు కొట్టినారు, కడియంతో కొట్టినారు, ఇదంతా కళ్ళపోలు కొట్టినారు, కారులోంచి కింది దింపి కొట్టినారు. నేను కొడతా అంటే మళ్ళీ కారు ఎక్కువ అంటే నేను కారు ఎక్కకుండా తప్పించుకొని ఊర్లోంచి తిరిగి మొత్తము వేరే వాళ్ళ ఫోన్ ఇప్పించుకొని వాళ్ళ ఫోన్లోంచి ఫోన్ చేసి సమాచారం శాటిలైట్ సిటీ దగ్గర ఆపేసి కొడితే నేను శాటిలైట్ సిటీలోంచి మొత్తం ఊరంతా తిరుక్కొని తప్పించుకొని దాక్కొని వేరే వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ చేసి సమాచారం చెప్పి తర్వాత సార్ వాళ్ళు వచ్చి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం ప్రతినిత్యం మహిళలు కొలిచే కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రావణలక్ష్మి ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్రంలోని 130 జలాశయాల్లో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఫోకస్. సెప్టెంబర్ నాటికి 6 లక్షల PM సూర్యగర్ సోలార్ కనెక్షన్ల ఏర్పాటుకు ఆదేశం. పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగంగా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామనాయుడు. కర్నూలు జైల్లో ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్. చంద్రబాబు రెడ్ బుక్ పాలనతో ప్రతిపక్షాన్ని అణిచివేస్తున్నారని ఆరోపణ. పంచదార కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్. ఈ వార్తల సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.